హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా క్రిస్పీగా ఉండే అటుకులతో వడలు ప్రిపేర్ చేసుకుందామండి. భలే టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఈ అటుకుల వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇవి కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలండి. పలచగా ఉన్నవి అయితే కొంచెం స్వీట్గా ఉంటాయి, కాబట్టి ఇలా మందంగా ఉన్న అటుకులను తీసుకొని ఈ అటుకులు మునిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని శుభ్రంగా నీట్గా 2-3 సార్లు అటుకులను అయితే కడుక్కోవాలి. ఎందుకంటే ఈ అటుకుల్లో కూడా చాలా డస్ట్ అనేది ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ అటుకులను అయితే బాగా నీట్గా 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి నీట్గా 2-3 సార్లు కడిగిన తర్వాత మీకు అటుకులను చూపిస్తున్నా చూడండి. ఈ అటుకుల్లో మనకి నీళ్ళేమి ఉండకూడదు. ఇప్పుడు ఇందులో ఒక కప్పు అటుకులకి 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. అలాగే ఏ స్పూన్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. పెరుగు అనేది కొంచెం పులిసిన పెరుగు అయితే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి. కాబట్టి 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అటుకుల్లో పెరుగు రవ్వ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోండి. మనకి ఈ పెరుగులో ఉన్న వాటర్తోనే చక్కగా అటుకులు అనేవి కలిసిపోతాయండి. మీకు అవసరమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి ఈ అటుకులు రవ్వ అనేది పెరుగులో చక్కగా నానిపోయి కాస్త ఈ విధంగా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు స్పూన్తోనే మనం మెత్తగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల నానిన అటుకులు అనేవి కొంచెం మెత్తగా అయితే అయిపోతాయండి. మీరు లేదంటే మిక్సీ జార్లో అయినా కూడా కొంచెం పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవచ్చు. మనకి నానిపోయి ఉంటాయి కాబట్టి ఈ విధంగా స్పూన్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదంటే చేత్తో బాగా కలుపుకోండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక క్యారెట్ని పైన పొట్టు తీసేసి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా కొంచెం కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మనం ఏ స్పూన్తో రవ్వ పెరుగు తీసుకున్నామో అదే స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి. అలాగే ఇవి బాగా క్రిస్పీగా రావడం కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోండి. ఇలా కొంచెం బియ్యపిండి వేసుకోవడం వల్ల మనం చేసుకునే అటుకులు వడలు అనేవి బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఉల్లిపాయ అలాగే ఈ క్యారెట్లో ఉన్న తేమతోనే మనకి పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా ఉందనుకుంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను కొంచెం చిలకరించుకొని కలుపుకోవాలి. నీళ్ళను మాత్రం ఎక్కువ పోయొద్దండి. నీళ్ళని ఎక్కువ పోసారంటే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. మనకి చక్కగా క్యారెట్ ఆనియన్లో ఉన్న వాటర్ తేమతోనే మనకి చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఏదైనా ఒక కవర్ మీద కానీ లేదా ఏదైనా అరిటాకు ఉంటే అరిటాకు ఏదైనా సరే ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా వడల్లాగా అయితే తయారు చేసుకోవాలండి. ఇలాగే పిండి అంతటిని కూడా మనం ఇదే విధంగా తయారు చేసుకొని ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు. లేదంటే కనుక అప్పటికప్పుడు స్పీడ్గా వేసుకోవచ్చు అండి. నేనైతే కనుక ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను. ఇవి అటుకుల వడలు కాబట్టి ప్లేట్కి కూడా ఏమి అంటుకోవండి. ఇలా ముందుగానే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని మీకు కావాల్సినన్ని ఇలా ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే నేను డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ వడల్ని ఒక్కొక్కటిగా అయితే ఆయిల్లో వేసుకుందాము. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ ఇంట్లో టిఫిన్ పిండి ఏం లేనప్పుడు చక్కగా అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవాలి. లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ముందే పెద్ద గరిటెతో తిప్పకుండా ఇలా ఏదైనా ఒక చిన్న స్పూన్తో అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చక్కగా మనకి లోపల వరకు కూడా ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పెద్ద గరిటెతో ఆయిల్లో నుంచి తీసి
వేరే ప్లేట్లో అయితే వేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా ఈవినింగ్ స్నాక్స్లో అయినా కూడా చేసి పెట్టండి. 1-2 ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మంచి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి. చక్కగా ఇంట్లో టిఫిన్ పిండి లేకపోయినా అప్పటికప్పుడు ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చవు. చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.